ఎందుకంటే ఒక సినిమాని ట్రైలర్ చూసినప్పుడు ఏంటంటే ఈ సినిమా ఇలా ఉంటుందా ఇలాంటిదే ఉంటుంది కానీ ఒక సినిమాని చూసినప్పుడు దాంట్లో ఇమ్మర్స్ అయిపోయి ఏదో దాంట్లో ఒక 2.5 minutesకి దాంట్లోకి వెళ్ళిపోయి ఆ క్యారెక్టర్స్తో ట్రావెల్ స్టార్ట్ అయిపోవడం అనేది చాలా తక్కువ సినిమాలో జరుగుద్ది. అంటే మీరున్నారని చెప్పట్లేదు. దట్ ఫీలింగ్ ఐ గాట్ ఫస్ట్ టైం ఫర్ అర్జున్ రెడ్డి. అంటే ఆ క్యారెక్టర్తో ట్రావెల్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా మళ్ళీ ఏదో సపరేట్గా ఇంకో సినిమాకి వెళ్దాము, సినిమాలో ఎలా ఉంటుందో అదేం ఉండదు. ఒక క్యారెక్టర్తో ట్రావెల్ స్టార్ట్ అయిపోద్ది. అలాంటి ఫీలింగ్ ఈ సినిమా ఈ ట్రైలర్ చూసిన తర్వాత వచ్చిందనమాట. అదే నేను పెట్టింది మీకు కూడా. అయితే ఈ సినిమాకి రష్మిక ఫస్ట్ చాయిసా ఇది అనేది చాలామంది అడుగుతారు, మీరు చెప్తారు. ఎందుకంటే ఎప్పటి నుంచో జరుగుతున్న స్క్రిప్ట్ ఇది. మీరు ఇప్పుడు అనుకుని ఇన్స్టెంట్గా చేసింది కాదు. అల్లు అరవింద్ గారు కూడా చెప్పారు 2021లో వెబ్ సిరీస్ కింద అనుకున్న. వెబ్ సిరీస్ కాదు, కోవిడ్ లాక్డౌన్ ఉన్నప్పుడు సరే ఈ సినిమా అప్పుడు ఓటీటీకి తీద్దామా అని అనుకున్నాం. బట్ అయినా కాదు ఇట్ వాస్ అ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్, ఇట్ వాస్ నెవర్ అ సిరీస్. బట్ ఆయన అప్పుడు ఏమన్నారంటే కాదు థియేటర్కి తీయాల్సిన సినిమా ఇది, థియేటర్కి ఇప్పుడు కోవిడ్లో వద్దు, కోవిడ్ అయిపోయాక తీద్దాం అన్నారు. సో అయితే మరి రష్మికనే అంటే ఖచ్చితంగా ఇది ఒక స్ట్రాంగ్ ఫిమేల్ లీడ్ ఉన్న క్యారెక్టర్, ఒక స్ట్రాంగ్ పర్ఫార్మర్ కావాలి, దట్ ఈస్ రష్మిక. రష్మిక అనుకున్న తర్వాత చేసిన చేంజెస్ ఉన్నాయి స్క్రిప్ట్కి? అసలు ఒక్క చేంజ్ లేదు. షీ నోస్. ఫస్ట్ డ్రాఫ్ట్కి కొన్ని సినిమాలు నాకు ఫైనల్ డ్రాఫ్ట్ విల్ బి మై 7th or 8th డ్రాఫ్ట్, కొన్ని సినిమాలు ఇట్ విల్ బి 4th or 5th డ్రాఫ్ట్. దిస్ ఫిల్మ్ ఫర్ సమ్ రీజన్ 3rd డ్రాఫ్ట్ వాజ్ ద ఫైనల్ డ్రాఫ్ట్. 3 డ్రాఫ్ట్లే రాసా. రష్మిక వచ్చిన తర్వాత 2 డ్రాఫ్ట్లు రాసా, కానీ నాట్ ఈవెన్ 1 చేంజ్ వాజ్ మేడ్ బికాస్ ఇప్పుడు రష్మిక వచ్చింది. ఇఫ్ ఎనీథింగ్ ఐ వాజ్ లైక్, అరే ఇప్పుడు రష్మిక ఉంది, ఈ క్యారెక్టర్ నేను ఇంకో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, వెరీ ఇంట్రోవర్టెడ్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్కి ఎప్పుడు అనుకున్నది ఏంటంటే లోపల ఉన్నది తన మాటల్లో చెప్పలేదు, కళ్ళతో మాట్లాడాలని. రష్మిక దొరికినప్పుడు ఇంకా ఐ కెన్ లైక్ డబుల్ డౌన్ ఆన్ దట్. భయపడకుండా అసలు ఈ సీన్లో డైలాగ్ అక్కర్లేదంటే అక్కర్లేదు, రష్మిక కళ్ళల్లో కనపడుతున్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. బికాస్ షీ హ్యాస్ వెరీ ట్రాన్స్పరెంట్ ఐస్. లోపల ఏం జరుగుతుందో తెలిసిపోద్ది. మీరు అన్నారు కదా టక్మన్ ఫోన్ తీసుకున్నాక మూడు మారిందని, షీ కాంట్ హెల్ప్ ఇట్. ఇట్ విల్ ఆల్వేస్ షో ఇన్ హర్ ఐస్. ఐ జస్ట్ నీడ్ టు లుక్ ఎట్ హర్ ఐస్ అండ్ ఐ నో వాట్ కైండ్ ఆఫ్ మూడ్ షీ ఈస్ ఇన్. షీ కాంట్ హెల్ప్ ఇట్. సో ఐ సెడ్, like I have an actor who's going to nail it because she's got those eyes. So అసలు తర్వాత ఏ మాత్రం చేంజ్ చేయలేదు, నథింగ్.